అందరికీ నమస్తే అండి. గత 20 సంవత్సరాల నుండి యూనిక్ స్టడీ సర్కిల్ అనే కోచింగ్ సెంటర్ ద్వారా వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి అనుభవంతో శ్రీ విధాత్రి అనే నేమ్ తోటి గత సంవత్సరం సూర్యాపేటలో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరము హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మేమంటూ ఒక కొత్త విధానాన్ని ఆలోచించి విద్యార్థుల ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా ఒక కరికులం అనేది ఆలోచించేసి అది డిజైన్ చేయించి సో ఆ వేలో విద్యార్థులకు టీచింగ్ అనేది అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా స్కూల్స్లోకి దిగడం జరిగింది. సో ఏంటి మరి జనరల్గా పేరెంట్స్కి అందరికీ కూడా ఎవరికైనా కూడా ఏముంటుంది అంటే జనరల్గా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లేదా ఏదైనా ఒక సివిల్స్ ఆస్పిరెంట్గా ఉండి ఏదైనా సివిల్ సర్వీస్ సాధించాలి ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. లేదా అబ్రాడ్స్లో వేరే కంట్రీస్కి పంపించేసి అక్కడ సెటిల్ అయ్యే విధంగా ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు. బట్ మేము ఈ స్కూల్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ముఖ్యంగా మేము దృష్టిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు స్కూల్ ఎడ్యుకేషన్ ఒక 13 years వరకు ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఒక 2 years, 15 years. సో ఎనీ డిగ్రీ 3 years, బీటెక్ కింద తీసుకుంటే 5 years. సో ఇట్లా దాదాపు 20 years కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీదనే ఉంటుంది. 20 years తర్వాత కూడా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ అనేది ఎలా ఉండాలి, సెటిల్ కావడం అనేది ఏ సెక్టార్లో అయితే బాగుంటుంది అనేది 20 years తర్వాతనే ఉంటుంది. బట్ ఎన్నో మార్పులు సొసైటీలో ఇప్పుడు మనము సో కొన్ని ఇయర్స్ బ్యాక్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఫేస్ చేశాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సొసైటీలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇలాంటి అంశాలు అనేవి మారుతూ వస్తున్నాయి. బట్ ఏదో ఒక అంశాన్ని పట్టుకున్నామంటే స్కూల్ లెవెల్లో నేను ఇదే అవుతాను, దానికి సంబంధించినటువంటి సిలబస్ చదవడము, లేదా మా అబ్బాయి ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి దానికి సంబంధించినటువంటి సిలబస్ని మాత్రమే పట్టుకొని వాటిని హైలైట్ చేస్తూ మిగతా సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది కూడా తగ్గిపోతుంది. ఏ ద్వారా మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ తగ్గిపోతున్న క్రమంలో సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగాలు తగ్గిపోయే రానున్న 10-15 సంవత్సరాలలో ఈ ప్రైవేట్ ఉద్యోగుల మీద కూడా ఈ ఏఐ యొక్క ఎఫెక్ట్ చాలా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు ఎంతగానో చెప్తున్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలి, సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఫేస్ చేయాలంటే విద్యార్థులకు ఏ విధమైన ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అనేది జనరల్గా ఆలోచించి సో స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 1-2 సబ్జెక్టులు కాకుండా అన్ని మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫోకస్ చేసే విధంగా ఒక కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకు అలా అంటే అన్ని సబ్జెక్టుల పైన అవగాహన ఉన్నటువంటి విద్యార్థి మాత్రమే సొసైటీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు గమనించండి, ఒక స్టూడెంట్ నీట్ ర్యాంక్ వచ్చినా, ఐఐటి ర్యాంక్ వచ్చినా, సివిల్ సెలెక్ట్ అయినా ఎక్కడైనా చూడండి, ఒక స్టూడెంట్ యొక్క బేసిక్ ఫౌండేషన్ స్కూల్లో పర్ఫెక్ట్ ఉన్నప్పుడే ఆ విద్యార్థి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో స్కూల్ నార్మల్గా ఉండేసి తర్వాత ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం, డిగ్రీ మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం, లేదా బీటెక్ మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా బేసిక్ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటే అది ఏదైనా కూడా కరెక్ట్గా నిలబడుతుంది. కాబట్టి బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ ఉంటుంది? స్కూల్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే స్కూల్ లెవెల్లో కూడా మనము ఇప్పుడు నర్సరీ నుంచి 4th క్లాస్ వరకు ఒక కేటగిరీగా, లేదా 5th క్లాస్ వరకు ఒక కేటగిరీగా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక కేటగిరీగా డివైడ్ చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నర్సరీ నుంచి మనం 5th క్లాస్ వరకు తీసుకున్నాం అనుకోండి, నర్సరీ నుంచి 5th గ్రేడ్ వరకు తీసుకున్నట్లయితే ఆ టైంలో ఆ క్లాసెస్కి ఒక స్టూడెంట్కు కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే మెయిన్గా రైటింగ్ బాగుండడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండడం అనేది చాలా మెయిన్. ఎందుకు అంటే ఇప్పుడు 5th, 6th తర్వాత స్కూల్ లెవెల్ తర్వాత ఇంటర్మీడియట్లో కానీ మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఫోకస్ చేయాలంటే అది సాధ్యం కాదు. సో 5th క్లాస్ ఎప్పుడైతే క్లాస్ అవుతుంటామో మనం సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఫౌండేషన్ అంతా కూడా 6th క్లాస్లోనే మీకు మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, సోషల్ స్టడీస్లో కానీ, బయో కానీ ఇవన్నీ బేసిక్ ఫౌండేషన్ అంతా 6th నుంచే స్టార్ట్ అవుతుంది. మరి 6th లోపు ఏం నేర్చుకోవాలి ఒక స్టూడెంట్ అంటే కరెక్ట్గా ఒక స్టూడెంట్కి కరెక్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుందంటే నర్సరీ నుంచి 4th క్లాస్ మధ్యలోనే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు స్టూడెంట్ తయారు కావాలి. ఎందుకు ఇంగ్లీష్ అంటున్నంటే వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఎంత నీడ్ ఉందనేది ప్రతి పేరెంట్కి తెలుసు. కాబట్టి ఎంత కష్టమైనా ఆ టైంలోనే ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ దానికి సంబంధించిన యాక్సెంట్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో తర్వాత 6th క్లాస్ నుంచి మనకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కానీ, మ్యాథ్స్ కానీ బేసిక్ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ప్రతి కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ తో పాటు ఎనలిటికల్ గా థింక్ చేసే విధంగా స్టూడెంట్ను తయారు చేస్తూ ఒక బట్టి మెథడ్ అనేది కాకుండా ఎలా థింక్ చేయాలి, లాజికల్ గా ఎలా థింక్ చేయాలి, ఏదన్నా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలంటే ఎలా మూవ్ కావాలి అనేది స్టూడెంట్స్ కు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసే విధంగా టీచింగ్ ఉన్నట్లయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనము పేరెంట్స్కి అందరికీ తెలుసు, బట్ నాకున్నటువంటి చిన్న అనుభవము ఈ 20 years కాంపిటేటివ్లో ఉన్నా కాబట్టి ఎంతో మంది స్టూడెంట్స్ మన దగ్గర కోచింగ్ వస్తున్నప్పుడు కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్నో నేను గమనిస్తుంటాను. బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్కి ఎక్కడ కూడా కోచింగ్స్ అనేది కూడా అవసరం లేకుండా వెళ్ళిపోతాయి. చూడండి, మనము
ఒక స్కూల్ లెవెల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడైనా కూడా ఒక స్కూల్ లెవెల్లో ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అతని ఫ్యూచర్ వేస్ ఎలా ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ విధంగా సెటిల్ కావాలనడానికి ఎన్ని దారులు ఉన్నాయని చూస్తే చూడండి, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ సెక్టర్కి వెళ్ళిపోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేట్ సర్వీసెస్కి వెళ్ళిపోవచ్చు, బ్యాంక్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఆర్పీఎఫ్ ఎస్ఐ రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్స్కి వెళ్ళిపోవచ్చు, స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి వెళ్ళిపోవచ్చు, లేదా డిఫెన్స్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎన్డీఏకి వెళ్ళిపోవచ్చు. ఇవి ఏవి కాకపోతే బిజినెస్ అయినా చేయొచ్చు. మరి ఇన్ని వేస్ తప్ప ఇంకేమున్నది? ఒక స్టూడెంట్ ఫ్యూచర్ లో ఏదైనా ఒక సెక్టర్ లో సెటిల్ కావాలంటే ఇవి తప్ప ఇంకేదైనా ఉంది అంటే అది ఒక అగ్రికల్చర్ అనేది ఇంకొకటి ఉన్నది, వ్యవసాయం. సో మరి నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు నేను ఇంతగా ఈ విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నానంటే, జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంజనీరింగ్ అనగానే మనకు ఇప్పుడు జనరల్ గా ఐఐటి సాధించాలని ప్రిపేర్ అయినప్పుడు ఇప్పుడు జేడబ్ల్ఈ మెయిన్స్ కానీ తర్వాత మనం అడ్వాన్స్ కానీ అబ్జర్వ్ చేద్దాం ఒకటేసారి. సో జనరల్ గా మీకు ఒక 2 minutes ఓవరాల్ వ్యూ ఇస్తాను. ఐఐటి జేడబ్ల్ఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ, ఈ జేడబ్ల్ఈ మెయిన్స్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెడుతున్నారు. సో దీనికి మనకు దాదాపు ఒక 50 lakhs వరకు అటెంప్ట్ చేస్తారు. 15 లక్షల మంది అటెంప్ట్ చేస్తే దాంట్లో మెయిన్స్ లో 50 lakhs వరకు అటెంప్ట్ చేస్తే అడ్వాన్స్ కి 2.5 lakhs వరకు మాత్రమే క్వాలిఫై అవుతారు. సో ఈ 2.5 lakhs క్వాలిఫై అయిన దాంట్లో దాదాపు ఐఐటి సీట్ వచ్చేటోళ్ళు 18,000 వరకు మాత్రమే ఉంటారు, 18,000 మెంబర్సే ఉంటారు. అంటే 15 లక్షల మంది అప్లై చేస్తే ఐఐటి సీట్ వచ్చేది ఎంత మంది కంటే 18,000 మెంబర్స్. జస్ట్ 1% ఏవో సక్సెస్ రేట్ ఉంటుంది ఓన్లీ ఐఐటి. సో మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఐఐటీలలో కలిపి 18,000 సీట్స్ ఉంటాయి. మరి ఈ ఐఐటి రాని వాళ్ళు ఏంటంటే, ఈ జేఈ మెయిన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి ఐఐటి రాని వాళ్ళు ఎన్ఐటీలో కానీ, తర్వాత IIITలో కానీ, సో గౌట్ బేస్డ్ ఇంకా కొన్ని కాలేజెస్ లో కానీ వీళ్ళందరూ కలిపి కూడా ఒక 45,000 వరకు మళ్ళీ సీట్స్ తెచ్చుకుంటారు. అంటే 18,000 45,000 అంటే దాదాపు మనకు 63,000 వరకు, 60,000 ప్లస్ ఈ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు సీట్ తెచ్చుకుంటున్నారు. సో ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, తర్వాత IIITలో కానీ సీట్స్ తెచ్చుకొని వాళ్ళు వేరు సాఫ్ట్వేర్ సెక్టార్స్ లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ఏఐ వలన అది కూడా ఈ సెక్టార్స్ లో కూడా ఫ్యూచర్ అనేది తగ్గిపోతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా ఓన్లీ ఐఐటి అంటే 1% పైన సక్సెస్ రేట్ ఉంది. బట్ ఇది 60,000 అంటే దాదాపు ఒక 4% to 5% సక్సెస్ రేట్ ఉంటుంది అన్ని సీట్స్ కలిపేసి కూడా. అంటే దాదాపు మనం 100లో 4 నుంచి 5 లేదా 100లో 1 ఐఐటి సీట్ కొడుతున్నారు. అంటే ఎంత కాంపిటీషన్ ఉందనేది మనం గమనించాలి. రెండో అంశానికి వచ్చినట్లయితే డాక్టర్ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 22 lakhs నీట్ అనే ఎగ్జామ్ ను అటెంప్ట్ చేస్తారు. ఈ నీట్ అనే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుంటే వీళ్ళకు ఉండేది ఫిజిక్స్ ఉంటుంది 180 మార్క్స్ కి, కెమిస్ట్రీ 180 మార్క్స్ ఉంటుంది, బాటనీ 180 మార్క్స్ ఉంటుంది, జువాలజీ 180 మార్క్స్ ఉంటుంది, టోటల్ 720 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. వీటిలో కూడా 22 lakhs మెంబర్స్ అప్లై చేస్తే వీళ్ళకు గౌట్ సీట్స్ వచ్చేసి 58,000 ఉంటాయి, ఎంబీబీఎస్ సీట్స్ 58,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రైవేట్ సీట్స్ వచ్చేసి ఒక 55,000 వరకు ఉంటాయి ప్రైవేట్ సీట్స్. తర్వాత డీమ్డ్ ప్లస్ ఎయిమ్స్ అన్ని కలిపేసి ఒక 15,000 వరకు ఉంటాయి. ఇది ఒక 55,000 15,000 అంటే దాదాపు 70,000 ప్లస్ తర్వాత 25,000 అంటే దాదాపు 1,28,000 వస్తుంది. సో రఫ్లీ 1,29,000 సీట్స్ మనకు పేమెంట్స్ కానీ, తర్వాత గౌట్ ప్రైవేట్ సీట్స్ కానీ, డీమ్డ్ కానీ, ఎయిమ్స్ కానీ, గౌట్ సీట్స్ కానీ అన్ని కలిపితే 22 lakhs లో 1,29,000 మాత్రమే మనకు ఎంబీబీఎస్ అవి చేసి డాక్టర్ కోర్స్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి 22 lakhs లో 1,20,000 అంటే ఇది కూడా దాదాపు 5 to 6% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ తీసుకున్నా, డాక్టర్ తీసుకున్నా కూడా ప్రతి 100లో 4 నుంచి 5%, మా అయితే 5 to 6%, 4 to 5% అంటే 100లో 4 నుంచి 5 మాత్రమే ఆ సెక్టార్ లో సెటిల్ అవుతున్నారు. మిగతా వాళ్ళు మరి ఇంజనీరింగ్ ఐఐటి కానీ, నీట్ కానీ ఇలాంటి రాని వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ ఎంసెట్ కి సంబంధించి అటెంప్ట్ చేసేసి స్టేట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇంజనీరింగ్ తీసుకున్నా, డాక్టర్ తీసుకున్న ప్రతి 100లో 4 నుంచి 5 మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లా చేయాలనుకోండి, సో జనరల్ గా ఎల్ఎల్బి చేసేయడానికి చాలా కాలేజెస్ ఉంటాయి. కానీ నల్సార్ యూనివర్సిటీ ఇప్పుడు భారతదేశంలో 20కి పైగా మనకు లా యూనివర్సిటీస్ లో సీట్ రావాలంటే మరి ఏం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే, క్లాట్ అనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి అటెంప్ట్ చేయాలి. ఈ క్లాట్ లో సీట్ వస్తే మనకు 2 years ఎల్ఎల్బి అనేది ఉంటుంది, తర్వాత 3 years ఎల్ఎల్ఎం అనేది ఉంటుంది, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. ఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినట్లయితే సో ఎంతో ఫ్యూచర్ ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంజనీర్ డాక్టర్కి ఎంత ఉంటుందో ఈ లాయర్ కూడా ఈ క్లాట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా అంతే ఫ్యూచర్ ఉంటుంది. సో అలా కాకుండా ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటే దాదాపు 12 నుంచి 13 లక్షల మంది ఐఏఎస్ ఐపీఎస్ కి అంటే సివిల్ సర్వీస్ కి ప్రతి సంవత్సరం 12 to 13 lakhs అప్రాక్సిమేట్లీ అప్లై చేస్తారు.
దాదాపు పోస్టులు కూడా 1000 నుంచి 1200 వరకు వేకెన్సీస్ ఉంటాయి. సో అంటే సెలెక్ట్ అయ్యేది కూడా 1000 నుంచి 1200 అంటే 12 lakhs లో 1200 అంటే దాదాపు 1% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఇక్కడ. అదే విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీస్ అంటే స్టేట్ సర్వీస్కి వచ్చేసరికి ఇవి రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేది ఉండదు. ఉన్నా కూడా 1:50లో ఒక్క పోస్టుకు 50 మెంబర్స్ ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తీస్తారు. తర్వాత మహా అయితే 400 నుంచి 500 వరకు అప్లై చేసి పోస్టులు ఉంటాయి. సో అది కూడా లక్షల్లో అప్లై చేస్తారు. తర్వాత ఈ బ్యాంక్ జాబ్స్ కానీ తర్వాత ఇవి రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కానీ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఈ సెక్టర్లోనైనా సెటిల్ కావచ్చు. ఇవి గవర్నమెంట్ సెక్టార్స్ లో. లేదా బిజినెస్కి వెళ్ళినాం అనుకోండి, బిజినెస్ సెక్టర్కి వెళ్ళాలంటే మనము ఐపీ మ్యాట్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఐపీ మ్యాట్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సు 5 years ఉంటుంది. ఇలా ఐపీ మ్యాట్ ద్వారా పోతే మనం క్యాట్ అనే కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది డిగ్రీ తర్వాత మనం క్యాట్ అటెంప్ట్ చేసి మనము సీట్ తెచ్చుకుంటాము ఎంబీఏకి. అలా కాకుండా ఈజీ ప్రాసెస్ లో ఎలా అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఐపీ మ్యాట్ అనేది ఒకటి ఉంటుంది. అది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు. అది కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒకటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒకటి ఓన్లీ ఒకటే పట్టుకొని వెళ్ళినట్లయితే ఇంత కాంపిటీషన్ ఉంటుంది. ఎక్కడ చూడు ఏ రంగంలో చూసినా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఐఐటీకి వెళ్తే ఏం చూస్తున్నాం మనం? ఫిజిక్స్ చూస్తున్నాం, కెమిస్ట్రీ చూస్తున్నాం, మ్యాథ్స్ చూస్తున్నాం. మరి అదే డాక్టర్కి వచ్చేసరికి ఏం చూస్తున్నాం? ఫిజిక్స్ చూస్తున్నాం, కెమిస్ట్రీ చూస్తున్నాం, బయో చూస్తున్నాం, ఈ సబ్జెక్ట్ చూస్తున్నాం. మరి ఇక్కడికి ఏంటి వేరియేషన్ అంటే ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది, ఇక్కడ బయో ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్. ఇప్పుడు అదే విధంగా మరి ఎంతసేపటికి రెండింటి మీదనే ఎక్కడ చూడండి ఏ పేరెంట్ని అబ్జర్వ్ చేయండి, ఐఐటీ సీట్ వస్తుందా, డాక్టర్ సీట్ వస్తుందా, ఐఐటీ సీట్ వస్తుందా, డాక్టర్ సీట్ వస్తుందా. అంటే ఇప్పుడు వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఈ సెక్టర్లో సెటిల్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేనేమంటున్నానంటే ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఇప్పుడు 6th class నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో అని మ్యాథ్స్ అని పెట్టాలి. ఖచ్చితంగా దేశంలో అత్యున్నత సర్వీసులుగా ఇవి ఉన్నాయి కాబట్టి, అంటే ఈ ఫ్యూచర్ ఉన్న సెక్టార్స్ కాబట్టి, మంచి క్రేజీ ఉన్నటువంటి సెక్టార్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఐఐటీ నీట్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వాలి, తప్పులేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తూ మ్యాథ్స్ చెప్తూ ఇక వేరే సబ్జెక్ట్స్ అవసరమే లేదన్నట్టు టీచింగ్ ఉంటే మరి అందులో సెటిల్ కావడానికి ఏముంటుంది? ఫస్ట్ ఒక స్కూల్ లెవెల్లో మనం ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ఒక స్టూడెంట్కు అన్ని తెలిసే విధంగా సొసైటీ మీద కూడా తనకు ఒక అవగాహన ఉండాలి. అంటే అన్ని సబ్జెక్టుల పైనటువంటి ఒక అవగాహన ఉండాలి. ఒక జాగ్రఫీ తెలిసి ఉండాలి, ఒక హిస్టరీ తెలిసి ఉండాలి, ఒక పాలిటీ తెలిసి ఉండాలి. సోషల్ స్టడీస్ ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు సోషల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దు అంటే ఈ రెండింటికి మాత్రమే ఈ సబ్జెక్ట్ హైలైట్ అవుతాయి. కానీ మీరు చూడండి లా తీసుకున్నాం అనుకోండి, జనరల్ స్టడీస్ ఉంటుంది, అంటే సోషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి అర్థమెటిక్ అనేది ఒకటి ఉంటుంది, అంటే కమర్షియల్ మ్యాథమెటిక్స్, స్కూల్ లెవెల్లో బిజినెస్ మ్యాథమెటిక్స్ అంటాం, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో మరి ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, సోషల్ స్టడీస్ ఇవి మనం నెగ్లెక్ట్ చేయొద్దు. దీనికి అవసరమే ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా సోషల్ స్టడీస్ మీద హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద కమాండింగ్ ఉండాలి. గ్రూప్స్ కావాలన్నా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సోషల్ స్టడీస్ మీద కమాండింగ్ ఉండాలి. బ్యాంక్ జాబ్స్ కావాలంటే కూడా ఇవి అర్థమెటిక్ మీద కమాండింగ్ ఉండాలి, రీజనింగ్ మీద కమాండింగ్ ఉండాలి, ఇంగ్లీష్ మీద కమాండింగ్ ఉండాలి. తర్వాత ఈ జాబ్స్ కూడా అవే సబ్జెక్ట్స్, 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 ఈ జాబ్స్ కూడా అవే సబ్జెక్ట్స్. అంటే ఈ రెండు పక్కకు పెట్టేస్తే ఈ ఉన్న అన్ని జాబ్స్ కూడా కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే సోషల్ స్టడీస్. అంటే సోషల్ స్టడీస్ అంటే ఎస్పెషల్లీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ తర్వాత సోషల్ స్టడీస్ తో పాటు ఇంగ్లీష్, తర్వాత స్కూల్ లెవెల్లో ఉండేటటువంటి బిజినెస్ మ్యాథమెటిక్స్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, దాన్ని అర్థమెటిక్ అంటాం. తర్వాత లాజికల్ రీజనింగ్ అనేది ఈ 4 సబ్జెక్ట్స్ మెయిన్ గా ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. మరి నేనేమంటున్నానంటే మనం స్కూల్లో వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్ అంటే ఎవరు పట్టించుకునే విధంగా మనం దానికి అవసరమే లేదన్నట్టుగా ట్రీట్ చేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సోషల్ సబ్జెక్ట్స్ అనేది తెలుస్తుంది, హిస్టరీ అనేది టచ్ అవుతుంది సోషల్లో భాగంగా. బట్ అన్నిటిలో ఏ ఎగ్జామ్ తీసుకోండి ఇంగ్లీష్ రోల్ అనేది చాలా కీ రోల్ గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్టూడెంట్ కు అన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, కాకపోతే మనము దేనికి వెళ్తున్నామో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మిగతా వాటిని ప్రయారిటీ తగ్గించినా పర్లేదు, కానీ కంప్లీట్ గా సైడ్ చేయొద్దు. సో లాంగ్వేజెస్ ని ఎంతవరకు మనము ప్రయారిటీ ఇవ్వాలి అంతవరకు ఇస్తే సరిపోతుంది. కానీ స్కూల్ లెవెల్లో ఈ ఫ్యూచర్ లో ఏ సెక్టర్ లో సెటిల్ కావాలన్నా సింపుల్ గా నేను చెప్పదలుచుకున్నటువంటి మ్యాటర్ ఏంటంటే స్కూల్ లెవెల్లో ఎడ్యుకేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అది సైన్స్, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ పరంగా ఉండాలి, మ్యాథ్స్ పరంగా ఉండాలి. సోషల్ స్టడీస్ కూడా అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో సోషల్ స్టడీస్ ని ఫోకస్ చేయాలి, ఇంగ్లీష్ ని బాగా ఫోకస్ చేయాలి. సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 4 అంశాలకు బాగా మనం ప్రయారిటీ ఇచ్చినట్లయితే స్టూడెంట్ ఒక సెక్టార్లో కాకపోయినా ఇంకో సెక్టార్లో కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఇది ఏ ఉద్యోగం రాలేదు, ఏ ఉద్యోగం రాకపోయినా కూడా సెల్ఫ్ ఏదైనా బిజినెస్ పెట్టుకొని కూడా మనము సక్సెస్ కావాలంటే కూడా సొసైటీ మీద ఒక అవగాహన ఉండాలి, ఒక జనరల్ అవేర్నెస్ అనేది ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు ఒక క్వశ్చన్ ఇస్తే మ్యాథ్స్ క్వశ్చన్ ఎంత పెద్దదైనా చేస్తారు, కానీ ఒక్కోసారి మన గవర్నర్ అంటే కూడా ఏందో తెలియని సిచ్యువేషన్ లో ఉంటారు. అంటే ఏంటి అంటే ఈ మన సరౌండింగ్స్ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఇలాంటి ఎన్నో వాళ్ళు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది స్టూడెంట్స్ కి చాలా అవసరం. మన సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో తెలియకుండా బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ ని పట్టుకొని పోతే బయటికి పోతే ఎంతవరకు మనం సర్వైవ్ కాగలము అనేది కూడా పేరెంట్స్ ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పేరెంట్ గా నేను ఆ క్వశ్చన్ వేసుకున్నాను కాబట్టి నా స్కూల్స్ లో
చదువుతున్నటువంటి విద్యార్థులకి, మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఒక సబ్జెక్ట్ టాప్ తీసుకెళ్ళి మిగతా సబ్జెక్ట్స్ అన్ని డౌన్ చేయడం కాకుండా మెయిన్ సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ఒక ఒక స్థాయిలో తీసుకెళ్లి ప్రతి విద్యార్థిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనము స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన స్కూలు అనేది కాకపోయినా కూడా ఎక్కడైనా కూడా ఏ స్కూల్లో జాయిన్ చేసినా కూడా పేరెంట్ అనే వాళ్ళు చాలా బాధ్యత తీసుకోవాలి. జనరల్ గా కూడా నేను స్కూల్లో స్టార్ట్ చేసిన 1 year లోనే నేను చాలా గమనించింది ఏంటంటే, మేము స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, లక్షల ఫీజు కడుతున్నాం, ఇంకా మీరే చూసుకోవాలి, మేమేందుకు చూసుకోవాలి అనేది మీ పిల్లలుగా మీరు బాధ్యత చాలా తీసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. పేరెంట్స్ కూడా విద్యార్థుల పట్ల చాలా బాధ్యతగా తీసుకొని తర్వాత ఎలాంటి కష్టం ఉన్నా సో పేరెంట్స్ ఉన్నారన్న ధైర్యం పిల్లలకు ఇవ్వాలి. సో మీ ఒక అంశంలో తక్కువ వెనకబడినా కూడా ఏం కాదు, నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసినట్లయితే ఒక అంశంలో కాకపోతే ఇంకో అంశంలో ఎంతమంది పిహెచ్డీలు చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ డిగ్రీ ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎన్నో బిజినెస్లు పెట్టుకొని లక్షలు నెలకు సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు మనం నార్త్ ఇండియా సౌత్ ఇండియా అబ్జర్వ్ చేస్తే మనం అంతా ఎడ్యుకేషన్ మీద పెట్టుకొని ఈ జాబ్స్ ఆ జాబ్స్ అని ఉంటే, కానీ నార్త్ లో అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ అయిపోగానే బయటికి పంపించేస్తారు, ఏదో ఒక బిజినెస్ పెట్టుకోమంటారు. సో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బట్ మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాం అనేది ముఖ్యమైన ఉద్దేశం. కాకపోతే ఏ సెక్టార్ లో విద్యార్థి రాణించాలన్నా స్కూల్ ఫౌండేషన్ అనేది గొప్పగా ఉండాలనేది నా ఒపీనియన్. సో కాబట్టి పేరెంట్స్ ఒక స్కూల్ని ఎంచుకునేటప్పుడైనా ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్న స్కూల్లోనైనా విద్యార్థి పట్ల పేరెంట్స్ చాలా బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.